అన్నా నమస్తే. నా పేరు నర్సింగ్. నేను ఒక ఆటో డ్రైవర్ని. అన్నా మా ఆటోల డ్రైవర్ల పరిస్థితి ఏంటంటే చాలా ఘోరంగా ఉందన్న. ఎవ్వరు పట్టించుకుంటలేరన్న. మా ఆటోల పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే అన్న, ఈ ఆన్లైన్ బుకింగ్లు వెళ్ళినాయి. ఈ ఆన్లైన్ వాడేంది, కష్టం మాది, ఆటో మాది, దీని మెయింటెనెన్స్ మాది, ఫైనాన్స్ మాది, ఇలా గ్యాస్ మేమే పోస్తాం, అంతా నాదే అన్న. వీడు ఓలా ఊబర్ ర్యాపిడోడు మా ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాడు కదా, అట్లా ప్రైస్ని డిసైడ్ చేస్తుండనా. 10 కిలోమీటరు 12 కిలోమీటర్ పోతే 120 రూపాయలు, 130 రూపాయలు ఇట్లా ఇస్తుండనా. అందులో మేము ఏం మెయింటైన్ చేస్తామన్నా, ఈ ఆటో ఏం మెయింటైన్ చేస్తాం, మాకేం మెలుగుతుంది, ఫైనాన్స్ ఉంటుంది అన్న, గ్యాస్ ఉంటుంది, ఆటో రిపేర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి అన్న. వీడు 10 కిలోమీటర్ 12 కిలోమీటర్కి 120 రూపాయలు, 130 రూపాయలు అట్లా చేసేసాడు. ఈ ఓలా ఊబర్ ర్యాపిడో నుంచి మేము వచ్చినప్పటి సంది చాలా బాధపడుతున్నాం అన్న. మేము ఆటో డ్రైవర్లం. ఇగో మేము ఎప్పుడో ఓ 15-20 సంవత్సరాలు మాకు గడిచిపోయినాయి. ఇలా వీళ్ళు వచ్చి కస్టమర్లకు వీళ్ళు ఆఫర్ పెట్టేది ఏందన్నా, మేము కష్టపడతాం, వానలా పోతాం, ఎండలా పోతాం, చలిలా పోతాం. ఈ కొడుకులు వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు కస్టమర్లకు ప్రైజ్ పెట్టుకుంటారు అన్న. రాత్రి 11 కానీ 12 కానీ 10 కిలోమీటర్లకు 120, 130 రూపాయలు అంటే ఎవరు పోతారన్నా? ఏం బతుకుతాం మేము ఆటో డ్రైవర్లం? ఇప్పుడు కస్టమర్లు అంతా ఆన్లైన్. మాకు ఎట్లుందంటే, ఈడ ఆటో స్టాండ్లో మనం పెట్టినా ఆడ గొడవలు అవుతాయి. నేను ముందు పోతా అని ఆడ గొడవలు అవుతాయి. ఆటో స్టాండ్లో ఆటో పెట్టలేని పరిస్థితి. ఈ ఆన్లైన్లో చేసుకుందామంటే ఆన్లైన్లో ఈ పరిస్థితి అన్న. ఎవరైతే మేము గవర్నమెంట్ నుంచి చెప్పాలనుకుంటున్నాం అన్న, మీ ఆన్లైన్ ఓలా ఊబర్ ఏందో ర్యాపిడో మాకు వద్దా అన్న. దీని గురించి ఏదైనా సొల్యూషన్ ఆలోచించండి. గవర్నమెంట్ నుంచి మేము సహాయం కోరుతున్నాం. మేము ఆటో డ్రైవర్లం చాలా బాధపడుతున్నాం అన్న. ఈ ఆన్లైన్ వచ్చినప్పటి సంది మాకు ఏది బతుకుదల లేదన్న. మేము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, పొద్దున 7-8 గంటలకు వెళ్ళి సాయంత్రం 10-11 గంటలకు మేము కష్టపడిన ఒక 500-600 సంపాదించలేమన్నా. మా గురించి పట్టించుకోరు అన్న ఆటో డ్రైవర్ల గురించి. మేము గవర్నమెంట్కి చెప్పాలనుకుంటున్నాం. మేము చాలా బాధపడుతున్నాం అన్న ఆటో డ్రైవర్లం అందరం. ఈ ఆన్లైన్ వచ్చినప్పటి సంది చాలా అంటే చాలా బాధపడుతున్నాం. మేము భార్య పిల్లలకు ఏదైనా మేము పోషించుకుంటలేమన్న. చాలా పరిస్థితి ఘోరంగా. ఎవరైనా మన గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నాం ఇదే ఒకటే, మా ఆటోల గురించి జర ఆలోచించండి అన్న. ఈ ఆన్లైన్ ఏదైతే ఉందో మాకు వీళ్ళ గురించి ఎంత జల్దీ అయితే అంత జల్దీ యాక్షన్ తీసుకోరన్నా. మేము ఈ ఆన్లైన్లో నడిపించి బతకలేకపోతున్నాం, సావలేకపోతున్నాం అన్న. అదే పరిస్థితి. ఈ కొడుకులు ఎక్కడి నుంచి వచ్చి ఏం చేసి ఎక్కడ చేసి వీళ్ళది ఏమున్నదన్న. కష్టం అంతా మాదే, ప్యాసింజర్ మాదే, ఆటో మాదే, ఫోన్ మాదే, అందులో రీఛార్జ్ మాదే, అన్నీ మాయే ఉన్నాయి అన్న. వీళ్ళొక రేట్ అనేది వాళ్ళ ఇష్టం వచ్చినట్లా పెట్టుకుంటున్నారు. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది, కంపెనీ వాళ్ళ యాప్ నడవాలని అదొక్కటే చూసుకుంటున్నారు. కానీ మా పరిస్థితి ఏంది ఎవరు ఆలోచించుకుంటలేరన్న. మేము గవర్నమెంట్ నుంచి ఒక్కటే కోరుకుంటున్నామన్నా, ఈ ఆన్లైన్ ఓలా ఊబర్ నుంచి ఏదైనా మనం తొందరగా యాక్షన్ తీసుకోవాలన్నా. ఆటో డ్రైవర్లది చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఈ ఆన్లైన్ బుకింగ్లు వచ్చడం వల్ల చాలా ఘోరంగా ఉందన్న. ఎంత ఘోరంగా ఉందంటే చెప్పుకోవాలంటే చాలా ఉన్నది, మేము చెప్పుకోలేకపోతున్నాము. త్వరగా మనం గవర్నమెంట్ నుంచి కోరుకుంటున్నామన్న, ఎంత త్వరగా వీలైతే ఈ ఓలా ఊబర్ ర్యాపిడో ఏదో ఆన్లైన్ బుకింగ్లోనో దీని మీద త్వరగా యాక్షన్ తీసుకోవాలన్నా. ఇది ఒక్కటే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న.